వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాచాహితం నా పేరు సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ వైద్య సేవలు ప్రభుత్వాల కనీస ప్రాథమిక బాధ్యతన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కరోనా చికిత్స పొందుతూనే ఆసుపత్రి నుంచి వీడియో సందేశం జోరుగా ప్రాణాలకు అక్రమ వ్యాపారం చిలకలూరిపేటలో 48 ఆక్సిజన్ సిలిండర్ల సీజ్ కరోనా బాధితులకు అనధికార వైద్యం ఆసుపత్రులపై దాడులు చేసిన అధికారులు నిరాడంబరంగా ఫరీద్ బాబా ఉర్స్ మహోత్సవం కోవిడ్ నిబంధనల నడుమ నిర్వహణ రేషన్ బియ్యం అక్రమ తరలింపునకు బ్రేక్ పిఠాపురంలో భారీ స్థాయిలో పట్టుబడిన వైనం ఇక వివరాల్లోకి వెళ్తే వైద్య సేవలు ప్రభుత్వాల కనీస ప్రాథమిక బాధ్యతని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కరోనా బారిన పడిన ఆయన వైద్యం చేయించుకుంటూనే ఆసుపత్రి నుంచి వీడియో సందేశం పంపించారు. కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనా బాధితుల కోసం గాంధీ భవనంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నేను కరోనా వ్యాధితో బాధపడుతున్నా. మరి ఈ సమయంలో చాలా మంది ఫ్రెండ్స్, వెల్ విషర్స్, కాంగ్రెస్ కార్యకర్తలు మీ మెసేజ్, గుడ్ విషెస్ తెలియజేశారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను పూర్తి స్థాయిలో ఒక 1 or 2 days లో రికవర్ అయ్యి మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతానని చెప్పి భావిస్తున్నాను. మీ అందరికీ గుడ్ విషెస్ కోసం థ్యాంక్స్. మరి హాస్పిటల్లో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా వందల వేలాది మంది బెడ్స్ కోసము, ఆక్సిజన్ కోసము, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కోసము, వెంటిలేటర్ బెడ్స్ కోసము మరి నాకు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. ఇది అత్యంత బాధాకరమైన విషయం. మరి ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత విస్మరించొద్దు. ప్రత్యేకంగా నిరుపేదలు ఈ కరోనా వ్యాధితో బాధపడుతుంటే వాళ్ళకి ఎసెన్షియల్స్ బెడ్స్ కానీ, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కానీ, ఆక్సిజన్ కానీ, వెంటిలేటర్ బెడ్స్ కానీ ఉచితంగా వాళ్ళకి అందే విధంగా చేయడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని చెప్పి మరోసారి నేను మనవి చేస్తూ, కరోనా వ్యాధి ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫు డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి నిరుపేదలకి, కరోనా బాధితులకు, కరోనా కుటుంబాలని ఆదుకోవడానికి 24 గంటల సర్వీసులు అందించడం కూడా నేను ఎంతో అభినందిస్తున్నాను. నా శుభాకాంక్షలు, అభినందనలు. మిత్రులందరికీ నమస్కారం. ప్రాణవాయువు అక్రమ వ్యాపారం జోరుగా జరుగుతోంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న 48 ఆక్సిజన్ సిలిండర్లను విజిలెన్స్ రెవెన్యూ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. సిలిండర్ల తరలింపునకు వినియోగిస్తున్న టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణలో ఉంది. సంబంధించిన కార్యక్రమాలు అయితే మేము చేయలేము, మనం ఆపుతున్నాము. మేము కార్యక్రమాలు తీసుకొని మాట్లాడతాం. సంబంధించిన కార్యక్రమాలు అయితే మేము చేయలేము, మనం ఆపుతున్నాము. మేము కార్యక్రమాలు
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తణుకు పట్టణాల్లో కరోనా బాధితులకు అనధికార వైద్యం చేస్తున్న ఆసుపత్రులపై విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. తణుకులో జేకే హాస్పిటల్ వైద్యుడు శివకుమార్ కృష్ణ రెసిడెన్సీ లాడ్జిలో 5గురికి వైద్యం అందిస్తున్నట్టు గుర్తించి వారిని అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లిలో విద్యా సంస్థను ఇటీవలే తాత్కాలిక ఆసుపత్రిగా మార్చారు. అయితే ఎటువంటి అనుమతి పొందలేదు. కరోనా సోకిన వారి వద్ద 45,000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేసి వైద్యం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. వారు ఈ ఆసుపత్రిని సీజ్ చేశారు. అమ్మ హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అమ్మా? ఇవాళ ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు? ఈరోజు డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఎంతమంది? గూడెం మండలంలోని తాడేపల్లి అనే గ్రామంలో ఈ ట్రినిటీ హాస్పిటల్ అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. ఇందులోని అనుమతి లేకున్నాను కోవిడ్ ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు, కోవిడ్ వ్యాధికి అనేసి కంప్లైంట్ రావడంతో మన నోడల్ ఆఫీసర్ డాక్టర్ గారితో అదేవిధంగా రూరల్ ఎస్ఐతో కలిపి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్స్లోని హాస్పిటల్ అంతా చెక్ చేస్తే కేవలం 4 పేషెంట్లు ఉన్నారు ప్రజెంట్. కానీ ఆ 4లో ఎవరికీ కోవిడ్ ట్రీట్మెంట్ కాదు అనేసి డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు. అయితే వారి రికార్డులు అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. లోపలంతా మెడికల్, రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా జాయింట్గా లోపల ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. రికార్డ్స్ అన్నీ వెరిఫై చేశాక కోవిడ్ ట్రీట్మెంట్ జరిగింది లేనిది అనేది తెలుసుకున్నాక సదరు ఇన్ఫర్మేషన్ అంతా జిల్లా అధికారులకు పంపించబడుతుంది. వారి జిల్లా అధికారులు ఇచ్చిన సూచనల మేరకు తగు చర్య తీసుకుంటాము. భాస్కర్ రావు అనే వ్యక్తి కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పి ఇక్కడ అందరితో మీడియా కూడా సమాచారం ఇచ్చారండి. వాయిస్లు కూడా ఇవ్వడం జరిగింది ఫోన్లో. వాళ్ళ బంధువులు కూడా చెప్పడం జరిగింది. అలాగే 20 మందిని ఇక్కడ తరలించేశారు మీ అధికారులు రాకముందు. ఇప్పుడు మేము వాళ్ళ డిశ్చార్జ్లు అన్నీ తీసుకున్నాము, అఫీషియల్గానే తీసుకున్నాము డిశ్చార్జ్లు అన్నీ. డాక్టర్ గారు కూడా ఏ కారణంతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు, అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉంది అనేసి ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నది రాతపూర్వకంగా కూడా తీసుకున్నాము. వాళ్ళని కూడా ఆ పేషెంట్లను కూడా ఎంక్వైరీ చేయడం జరుగుద్ది. అదేవిధంగా జిల్లా అధికారులు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళకి మరొకసారి ఆ పేషెంట్లను ఐడెంటిఫై చేసి వాళ్ళకి కోవిడ్ టెస్టులు కూడా చేయడం జరుగుద్ది. ఇన్ కేసు వాళ్ళు కోవిడ్ పేషెంట్స్ అని ప్రూవ్ అయితే జిల్లా అధికారులు ఏ చర్య తీసుకోమంటే ఆ చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు పక్కగా కరోనా వ్యాధి సోకినట్టుగా నిర్ధారించే ఉందండి. అలాగే దానికి సమాచారం అది టెస్టులు కూడా తీసుకున్నాము. రికార్డ్ అంతా వాళ్ళకి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ మనం స్వాధీనం చేసుకుంటున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అది జరుగుతుంది. అది ఇంకా 2-3 అవర్స్ పడుతుంది. అంటే కొద్దిగా పెద్ద హాస్పిటల్ అవడం వల్ల 2-3 అవర్స్ పడుతుంది. ఆ రికార్డ్ అంతా తీసుకొని దాన్ని బట్టి చర్యలు. రికార్డులో లేకుండా ఉంటే పరిస్థితి సార్, రికార్డు లేకుండా ఏదైనా తర్వాత చెప్తాము. అంటే రికార్డు అన్నది మనకి బేస్. వెళ్ళారంటే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఫరీద్ బాబా మస్తాన్ అలియా 54వ ఉర్సు మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కమిటీ పెద్దలు అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పేర్ని నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ కార్యదర్శి ఫరీద్ మాట్లాడుతూ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఇలా వచ్చి తీసి ప్రధానంగా చాలా ఓర్పుగా చాలా ఇదిగా బాబా రాష్ట్రం జరిగింది. కాకపోతే ఏంటంటే సోషల్ కరుణ కూడా దూరంగా ఉన్న నుంచి కూడా వచ్చేటువంటి మనుషులు కూడా బాబా గారి యొక్క విశ్వాసం మీద ప్రేమతో సాధ్యం కూడా వారి మీద ముందు విశ్వాసంతో ప్రేమ చాలా నిరాడంబరంగా జరిగింది.
ఎందుచేతంటే ప్రతి సంవత్సరం కూడా మేము 30,000 మందికి అన్నదానం చేస్తాం. ఈరోజు 2 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు బాబావారికి 2 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చేవారు. వాళ్ళందరూ కూడా అన్నదానం కానీ చాలా ఆరాడంబంగా చేసేవాళ్ళం ఉత్సవ మహోత్సవం. ఈరోజు కరోనా సందర్భంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం లిమిట్గా భక్తులు మాత్రం మా కమిటీ యొక్క పెద్దలతో అప్పారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ చాలా చక్కగా బాబావారికి చేయాలి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఫరీద్ బాబా మస్తాన్ అలియా 54వ ఉరుసు మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కమిటీ పెద్దలు అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పేర్ని నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ కార్యదర్శి ఫరీద్ మాట్లాడుతూ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు ఎంతో ఆశగా ఉన్నారు రావాలని, కరోనా కారణంగా రాలేకపోయారు. వారందరి తరఫున కూడా మరి అప్పారావు గారు బాబా గారి ప్రార్థనలు చేయడం జరిగింది. మా భక్తులందరూ కూడా బాబావారి భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు అనుకున్న కోరికలని బాబావారు నెరవేర్చాలని, ఈ కరోనా మహమ్మారిని వచ్చే సంవత్సరం దాకా ఉండకుండా ఈ మధ్యలోని పారదోలి వచ్చే సంవత్సరం ఉరుసు యథావిధిగా జరుపుకోవాలని ప్రార్థన జరిగింది. బాబావారి సేవలో బాబావారి భక్తులు ఎప్పుడు ఈ కరోనా. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. గుట్టుగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న పిఠాపురం పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉంది. లోని అనేక ప్రాంతాలను శానిటైజ్ చేశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రయాణ ప్రాంగణం, దవాఖానా, పోలీస్ స్టేషన్, మండల కార్యాలయం, చౌరస్తా తదితర ప్రాంతాల్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకర్తలు మాట్లాడుతూ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సేవలందించడానికి ఏబీవీపీ ముందుంటుందన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు మునావత్ దేవేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
కరోనా తీవ్రత నేపథ్యంలో జర్నలిస్టులను ఆదుకోవాలని తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి ఎండి సద్దాం విన్నవించారు. కుటుంబాలను సైతం ఫలంగా పెట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తున్న జర్నలిస్టులను ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు 20 లక్షల మేర ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించిందని, అయితే ఆ మొత్తం ఏమైందో వివరణ ఇవ్వాలన్నారు. ముందుగా నమస్కారం. నేను తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి ఎండి సద్దాం. ఏదైతే కరోనా మహమ్మారికి ఎంతోమంది జర్నలిస్ట్ మిత్రులు ఈరోజు బలవుతున్నారు, మరియు కరోనా మహమ్మారికి ఎంతోమంది క్వారంటైన్ అవుతున్నారు. వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారింది. కావున మేము ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తరఫున ఒకటే అల్లం నారాయణ చైర్మన్గా వ్యవహరిస్తున్న అల్లం నారాయణ గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే కరోనా మహమ్మారికి చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. తక్షణము ఒకవేళ కరోనా బారిన పడి ఇంట్లో ఉంటున్న జర్నలిస్టులకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేసి మా డిమాండ్. ఇంకోటి గొప్పలు చెప్పుకునే మన అల్లం నారాయణ గురించి 2 విషయాలు చెప్తాను. ఎందుకంటే ఈ మన 100 కోట్ల రూపాయలు జర్నలిస్ట్ సంక్షేమ సంఘంకి ఇచ్చారు. అయితే ఈ 100 కోట్లు ఏ జర్నలిస్టులకు మీరు ఖర్చు పెట్టారు? అది మాకు సమాధానం కావాలి. బహిరంగ చర్చకు రావాలి మీరు. ఎందుకంటే ఈరోజు ఇంతమంది జర్నలిస్టులు ఆగమవుతుంటే మీరు ఏసీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని టీవీలు చూడడం తప్ప, పోజులు ఇవ్వడం తప్ప ఈ చైర్మన్ పదవికి మీరు పనికిరారు. తక్షణమే మీరు రాజీనామా చేయండి. కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పోలీసులు రంగంలోకి దిగారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో సిఐ నరసింహ సిబ్బంది పాల్గొన్నారు. आठ नंबर ही बोल रहा बाबा. उम्र क्या है माँ? उम्र जाना मत जाओ. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 కంట్రోల్ రూమ్ ను ఆ పార్టీ నేత సాజిద్ ఖాన్ ప్రారంభించారు. కరోనా పీడితులకు సేవలందించేందుకు 10 మందితో ఓ బృందాన్ని సిద్ధంగా ఉంచామని ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో చరణ్ గౌడ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. जरा जल्दी भेजो, कहीं को बोले तो गाड़ी निकल होता है. మరి పిసిసి ఆదేశాల మేరకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ మణిక్ ఠాకూర్, మరి పిసిసి జనరల్ సెక్రటరీ, పిసిసి ప్రెసిడెంట్, మరి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు నిన్న జూమ్ యాప్లో ఆల్ డిసిసిస్ ఒక కోవిడ్-19 కంట్రోల్ రూమ్ ఇనాగ్రేషన్ చేసి అక్కడ సేవలు అందించాలని ఆదేశం ఇచ్చింది. ఆదిలాబాద్లో మొన్న ఆక్సిజన్ సిలిండర్ కొరకు మేము ఇనాగ్రేషన్ చేసిన ఆఫీస్కి కోవిడ్-19 కంట్రోల్ రూమ్గా మార్చుతున్నాం. దాంట్లో ఫస్ట్ ఎవరికైనా ప్లాస్మా అవసరం ఉంటే మా సర్వీసులలో ప్లాస్మా అందిస్తాం. హైదరాబాద్లో రిఫర్ చేయాలంటే అంబులెన్స్, మరి హైదరాబాద్లో ఏ హాస్పిటల్లో బెడ్ ఉందా లేదా అని హైదరాబాద్ వాళ్ళు మాకు కాంటాక్ట్లో ఉన్నారు. మా గాంధీ భవన్లో హైదరాబాద్లో ఒక పెద్ద కంట్రోల్ రూమ్ పెట్టినారు. ఇంకా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఎవరినైనా ఆక్సిజన్ సిలిండర్స్ కావాలంటే ఎక్కడెక్కడ దొరుకుతుంది,
అని అదిసుగా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆదిలాబాద్లో ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్లు ఉన్నాయా లేదా అదిసుగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మరి మెడిసిన్ ఎవరికి ఏదైనా మెడిసిన్ కావాలంటే అదిసుగా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఒక డాక్టర్ ఇక్కడ మేము అపాయింట్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ ఇస్తున్నాం. ఇంకా సుగా 2-3 డాక్టర్ వచ్చేది ఉన్నారు 2-3 రోజుల్లో. ఇంకా ఎవరికైనా పేషెంట్ రిఫర్ చేసి షిఫ్ట్ చేయాలైనా కానీ డెడ్ బాడీ షిఫ్ట్ చేయాలన్నా కానీ ఆ सुगा सर्विस ఉంటాయి. और पीसीसी की तरफ से मैडम सोनिया गांधी, राहुल गांधी, प्रियंका गांधी और तेलंगाना इंचार्ज मनिक ठाकुर साहब की तरफ से और तेलंगाना के पूरे जनरल सेक्रेटरीज, वर्किंग प्रेसिडेंट्स, पीसीसी प्रेसिडेंट. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 66 డివిజన్లకు ఎన్నికలు సజావుగా జరిగేందుకు కావలసిన సిబ్బందిని కేటాయించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో తాగునీరు, శానిటైజర్, 40 మంది కూర్చునేందుకు వీలుగా భౌతిక దూరం పాటిస్తూ కుర్చీలు వేశారు. నకరేకల్ మున్సిపల్ ఎన్నికలకు అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ బాలాజీ పర్యవేక్షణ చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ ఉన్నది. అయితే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనము మున్సిపాలిటీ పరిధిలో గల 40 పోలింగ్ స్టేషన్లు సంబంధించి పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు 200 మందిని నియమించినాము. అదనంగా 20% మందిని రిజర్వ్ సిబ్బందిని కూడా నియమించుకున్నాము. మరియు డిపిఓ, సిఇఓ, ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మరియు అడిషనల్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో రిసెప్షన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు ఇప్పుడే వచ్చి వారి పోలింగ్ మెటీరియల్ని సర్చ్ చూసుకుంటున్నారు. మొత్తం సిబ్బంది పోలింగ్ మెటీరియల్ సర్చ్ చూసుకున్నాక వీరిని వారి సంబంధిత పోలింగ్ స్టేషన్ కేంద్రాలకు 5 రూట్లలో గల వాహనాల ద్వారా వాళ్ళని అక్కడికి చేర్చడం జరుగుతుంది. మానవత్వం అనే పదానికి తావే లేకుండా పోతుంది. కరోనా నేపథ్యంలో ఎంతో మంది చనిపోతున్నా అక్రమార్కుల తీరు మారడం లేదు. విజయనగరంలోని క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో రెమిడెసివిర్ ఇంజెక్షన్లను గోల్మాల్ చేసి బ్లాక్ మార్కెట్కు తరలించారు. ఈ విషయం విజిలెన్స్ శాఖ నిర్వహించిన తనిఖీలోకి వెలుగులోకి వచ్చింది. పెనుబల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందరికీ కోవిడ్ టెస్టులు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించింది. ప్రభుత్వం రోజుకి 25 నుంచి 40 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 100 నుంచి 150 మంది ప్రతిరోజు పరీక్షల కోసం వస్తున్నారన్నారు. అయితే వారికి ప్రభుత్వ దవాఖానాలో పరీక్షలు చేయడానికి నిరాకరించడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం మండల కార్యదర్శి విఠలరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు ఆ టైం ఎవరెవరు వచ్చిన టైం సీరియల్గా పేర్లు రాసుకున్నాం. ఈ సీరియల్ పేరు రాసుకొని తర్వాత ఈ మొత్తం సీరియల్ పేరు రాసుకొని ఇది డాక్టర్ గారు రాసుకునే కంప్యూటర్ గారు ఇస్తానన్నా. ఇస్తే ఈ పేరు పెట్టి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు పిలిస్తే వాళ్ళు వస్తారు. లేని వ్యక్తిని పక్కన పెట్టేస్తే రాస్తే చక్కగా ఉండేది. ఈ కాగితం ఇస్తే లేదు మీరు ఇచ్చింది రాదు
నేను వచ్చిన తర్వాత లైన్ పట్టమంటే ఇది లైన్ పెట్టిన లైన్ చూడండి పెట్టినారు లైన్. ఎన్ని పేర్లు వచ్చింది మొత్తం దాంట్లో? దీంట్లో ఒక 60 దాకా వచ్చాయి. 68 అన్నారు. 63 వచ్చాయి. హెడ్ నర్స్ గారు వచ్చారా? హెడ్ నర్స్ గారు వచ్చారా? వచ్చారు, వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వచ్చా మేము వచ్చి మా లైన్ పట్టాలి, మీరు రాస్తే కాదు. వాళ్ళు కూడా 9:30 వచ్చారు. అందరూ చేయాల్సిందే. మరి 10కి వస్తే మేము వచ్చి కోవిడ్ టెస్ట్లు అందరికీ, కోవిడ్ టెస్ట్లు అందరికీ, కోవిడ్ టెస్ట్లు అందరికీ. మారుమూల ప్రజల ఆకాంక్ష నెరవేరింది. వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా బంట్వారం మండల కేంద్రంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఆనంద్ దృష్టికి వెళ్లడంతో అధికారులతో చర్చించారు. దీంతో సంబంధిత అధికారులు అంబులెన్స్ ను పంపారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించినందుకు జై భారత వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో స్వేర ఉపాధ్యక్షులు మచ్చేందర్, ప్రవీణ్ కుమార్, వెంకటేశం, నందన్ తదితరులు పాల్గొన్నారు. నాయకుల్లో కానీ మీ పార్టీ కానీ ప్రతి ఒక్కరికి మేము బంటారం చేరవాస నుంచి ఈరోజు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ప్రాథమిక కేంద్రంలో దానికి ఎంతోమంది మండల కేంద్రం నుంచి, చుట్టుపక్కల మండల కేంద్రం నుంచి చాలామంది వస్తారు కాబట్టి దానికి వచ్చే పక్కన హాస్పిటల్లో ప్రతి మండల కేంద్రంలో కూర్చొని కుర్చీలు ఉంటాయి. బయట మా మండల కేంద్రంలో హాస్పిటల్లో ఎలాంటి చైర్స్ లేవు. దానికి ఒకసారి మీరు అలా గ్రామ సర్పంచ్ చెప్తారు, ఎంపీటీసీకి చెప్తారు, జెడ్పీటీసీకి చెప్తారు, అది సంబంధం లేదు. దాన్ని కూడా ఒక స్పందించాలని నేను ఈ సందేశంగా మాట్లాడుతున్నాను. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వెంటనే 24 hours ఏర్పాటు చేయాలని చెప్తున్నా. ఆ అంబులెన్స్ 3 days ఇక్కడ 3 days అక్కడ కాకుండా ఎప్పటికైనా కంటిన్యూగా మా మండల కేంద్రంకే ఉండాలని, సాధ్యంగా ఉండాలని కోరుతున్నాను. ఎమ్మెల్యే ఈ ఒక్క అవకాశం మా మండలం చాలా వెనుకబడ్డ గ్రామం, కర్ణాటక ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నదని నేను చెప్తున్నా. ఈ మండల కేంద్రం నుంచి ఎటువంటి అంబులెన్స్ తీసుకెళ్ళాక అని చెప్తున్నా. 3 days అక్కడ 3 days ఇక్కడ ఎందుకు మొత్తం పర్మనెంట్గా ఇక్కడే సాధ్యంగా ఉండాలని కోరుతున్నా. ఈ అవకాశంతో ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎమ్మెల్యే జల్దీ స్పందించి మండల కేంద్రంకు ప్రాథమిక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య సేవలు ప్రభుత్వాల కనీస ప్రాథమిక బాధ్యతన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరోనా చికిత్స పొందుతూనే ఆసుపత్రి నుంచి వీడియో సందేశం. జోరుగా ప్రాణవాయువు అక్రమ వ్యాపారం. చిలకలూరిపేటలో 48 ఆక్సిజన్ సిలిండర్ల సీజ్. కరోనా బాధితులకు అనధికార వైద్యం. ఆసుపత్రులపై దాడులు చేసిన అధికారులు. నిరాడంబరంగా ఫరీద్ బాబా ఉర్స్ మహోత్సవం. కోవిడ్ నిబంధనల నడుమ నిర్వహణ. రేషన్ బియ్యం అక్రమ తరలింపునకు బ్రేక్. పిఠాపురంలో భారీ స్థాయిలో పట్టుబడిన వైనం. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.